శ్రీకృష్ణ పరమాత్మను చంపడానికి కంసుడు పంపిన రాక్షసుల గురించి తెలుసుకోవడమంటే కేవలం అసుర సంహారం గురించి మాత్రమే కాదు, ఆ రాక్షసులు దేనికి ప్రతీకలో కూడా అర్థం చేసుకోవడం. భాగవతం ప్రకారం కృష్ణుడు సంహరించిన ఒక్కో రాక్షసుడు మనిషిలోని ఒక్కో దుర్గుణానికి లేదా అజ్ఞానానికి సంకేతం. ఆ రాక్షసుల గురించి లోతైన విశ్లేషణ చేద్దాము. ఇక వీడియోలోకి వెళితే 1. పూతన, అవిద్య మరియు తప్పుదారి పట్టించే గురువు. కంసుడు పంపిన మొట్టమొదటి రాక్షసి. ఈమె అందమైన స్త్రీ రూపంలో వచ్చి విషపూరితమైన పాలు ఇచ్చి చంపాలనుకుంటుంది. అంతరార్థం: పూతన అవిద్య అంటే జ్ఞానం లేకపోవడం లేదా తప్పుదారి పట్టించే గురువులకు ప్రతీక. భక్తి మార్గంలో ఉన్న సాధకుణ్ణి మాయారూపంలో వచ్చి తప్పుదారి పట్టించే అజ్ఞానాన్ని కృష్ణుడు అంటే పరమాత్మ ప్రాణాలతో సహా పీల్చేస్తాడు. 2. శకటాసురుడు, అహంకారం మరియు పాత సంస్కారాలు. బండి రూపంలో వచ్చి కృష్ణుణ్ణి తొక్కేయాలని చూస్తాడు. బాలకృష్ణుడు తన చిన్ని పాదంతో తన్నగానే ఆ బండి ముక్కలైపోతుంది. అంతరార్థం: శకటాసురుడు మనలోని అహంకారం మరియు గతజన్మల అలవాట్ల భారానికి ప్రతీక. మనసిమీద ఉన్న భారమైన ఆలోచనలను భగవంతుని స్పర్శతో తొలగించుకోవచ్చని దీని అర్థం. 3. తృణావర్తుడు, మానసిక గందరగోళం. సుడిగాలి రూపంలో వచ్చి కృష్ణుణ్ణి ఆకాశంలోకి తీసుకెళ్తాడు. కృష్ణుడు తన బరువును పెంచి వాడి మెడను నలిపి చంపేస్తాడు. అంతరార్థం: ఈ రాక్షసుడు మిథ్యాపాండిత్యం మరియు మానసిక రజోగుణానికి ప్రతీక. సుడిగాలిలాంటి పనికిరాని తర్కాలు, కుతర్కాలు మన బుద్ధిని కమ్మేసినప్పుడు పరమాత్మ అనుగ్రహం ఆ గాలిని శాంతింపజేస్తుంది. 4. వత్సాసురుడు, బైహ్య వేషధారణ. దూడరూపంలో మందలో దూరి కృష్ణుణ్ణి చంపాలని చూస్తాడు. అంతరార్థం: వత్సాసురుడు కపటానికి లేదా దొంగ భక్తికి ప్రతీక. పైకి సాధువులా కనిపిస్తూ లోపల కుతంత్రాలు ఆలోచించే మనస్తత్వాన్ని భగవంతుడు గుర్తిస్తాడు. 5. బకాసురుడు, మోసం మరియు కపటం. కొంగ రూపంలో వచ్చి కృష్ణుణ్ణి మృంగేస్తాడు. కృష్ణుడు వాడి నోటిని చీల్చి సంహరిస్తాడు. అంతరార్థం: కొంగ చేపల కోసం ఏకాగ్రతతో ఉన్నట్టు నటిస్తుంది. బకధ్యానం. ఇది కపట ధ్యానం లేదా మోసపూరితమైన భక్తికి ప్రతీక. 6. అఘాసురుడు, క్రూరత్వం మరియు పాపం. పెద్ద కొండచిలువ రూపంలో నోరు తెరిచి ఉంటాడు. గోపబాలురందరూ అది ఒక గుహ అనుకొని లోపలికి వెళ్తారు. అంతరార్థం: అఘాసురుడు పాపానికి అంటే సిన్కి ప్రతీక. పాపమనేది లోపలికి వెళ్లేటప్పుడు సుఖంగా అనిపిస్తుంది, కాని ఒక్కసారి వెళ్ళాక అది ప్రాణాలు తీస్తుంది. కృష్ణుడు ఆ పాపాన్ని అంతం చేసి జీవులకు మోక్షాన్నిస్తాడు. 7. ధేనుకాసురుడు, మూఢత్వం, ఇగ్నొరెన్స్. గాడిద రూపంలో ఉండి తాటివనంలో ఎవరినీ రానివ్వకుండా అడ్డుకుంటాడు. ఇతడిని బలరాముడు సంహరిస్తాడు. అంతరార్థం: గాడిద మూర్ఖత్వానికి మరియు అజ్ఞానపు మొండితనానికి ప్రతీక. ఆధ్యాత్మిక జ్ఞానం లభించకుండా అడ్డుపడే మొండితనాన్ని గురువు అంటే బలరాముడు తొలగిస్తాడు. 8. ప్రళంబాసురుడు, కామక్రోధాలు. గోపబాలుడిలా వేషం మార్చుకుని బలరాముణ్ణి ఎత్తుకుపోతాడు. అంతరార్థం: ఇతడు మనలోని విషయవాంఛలకు ప్రతీక. సాధువుల మధ్య ఉంటూనే మనల్ని పక్కదారి పట్టించే కోరికలను బలరాముడు తన బలంతో అణచివేస్తాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు ఈ రాక్షసులను సంహరించడం ద్వారా మనలోని అరిషడ్వర్గాలను మరియు అజ్ఞానాన్ని ఎలా తొలగించుకోవాలో సూచించారు. కంసుడు అంటే దేహాభిమానం పంపే ఈ వికారాలను జయించినప్పుడే మనలో కృష్ణతత్వం వెలుగుతుంది. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.